అత్యవసర పరిస్థితుల్లో కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ముదల్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా గురించి పట్టించుకోవాలని మేము గ్రామస్తుల తరపున ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. కావున మా బాబు దయచేసి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం మాకు కొత్తగా బ్రిడ్జ్ నిర్మించాలని మేము కోరుతున్నాం. ఎన్నోసార్లు అధికారులను విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ జిల్లా కలెక్టర్ కూడా తప్పనిసరిగా సర్వే చేయించాలని కోరుతున్నాం. కావున దయచేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అధికారులను సర్వే చేయించి ఈ యొక్క బాగును బ్రిడ్జ్ నిర్మాణం కొత్తగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మేము ధర్నాకు దిగవలసి వస్తుందని మేము కోరుతున్నాం. ఇలా వాగు పొంగిన కొద్దీ మేము వీడియో మాధ్యమాల ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వేస్తూనే ఉన్నాం. కానీ మా యొక్క బ్రిడ్జ్ పూర్తి నిర్మాణం కావడం లేదని దయచేసి ఇప్పుడైనా సరే మాకు ఆదుకోవాలని కోరుతున్నాం. అత్యవసర సమయంలో కూడా ప్రెగ్నెన్సీ ఉన్నవారు కానీ ఎమర్జెన్సీ కేసులు ఉన్నవారు కానీ ఎటు నుంచి కూడా మాకు దారి లేదు. కావున తప్పనిసరిగా మా గ్రామాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా తానూరు మండలం జరిబి గ్రామం వద్ద వాగు బాగా ఎత్తున ప్రవహిస్తుంది. దయచేసి ముదోల్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా మాపై దయతలిచి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని తొందరలోనే పూర్తి చేయాలి. మాకు అత్యవసర పరిస్థితిలో బాగా ఇబ్బంది అవుతుందని మేము ఎన్నోసార్లు కోరినాం, అధికారులను కోరినాం, ప్రతి ఒక్కరికి కోరినా కానీ ఎవరు మా గురించి పట్టించుకోలేరు. కాబట్టి మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క గారు, గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని గురించి పట్టించుకొని మాకు బ్రిడ్జ్ నిర్మాణాన్ని కట్టించాలని మేము గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరికి కోరుతున్నాం.